గతంలో పిల్లలకి ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి పెట్టినటువంటి పేర్లు వచ్చేటప్పటికి జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న చిక్కటి చిరునవ్వు, జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ అంటే అంతా జగనన్న 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 భజన చేశారు. ఈ రోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఇచ్చినటువంటి పథకాల మీద ఇచ్చినటువంటి వస్తువుల మీద ఇచ్చినటువంటి పేర్లు ఏంటి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర. రోజు ఆ బ్యాగ్ మీద ఆ పేరు చూస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఎవరి సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఒక గొప్ప విద్యావేత్త, ఒక టీచర్, ఒక రాజనీతజ్ఞుడు, భారతదేశానికి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, అలాగే సోవియట్ యూనియన్ టైంలో భారత ఎంబసీకి రాయబారిగా చేసినటువంటి వ్యక్తి, బనారస్ యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేసినటువంటి వ్యక్తి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బోధకుడుగా పనిచేసినటువంటి వ్యక్తి, చైనా పాకిస్తాన్ తో ఇండియాకి యుద్ధం జరిగేటప్పుడు ఒక ప్రధానమంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త అని చెప్పేసి ఇలా ఎన్నో డాక్టరేట్లు అందుకున్నటువంటి వ్యక్తి, భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇలా ఇన్ని రకాలుగా ఆయన గురించి పుంకాలుగా తెలుసుకోవచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఆయన రోల్ మోడల్ గా తీసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు విద్యార్థులు చిన్న దశ నుంచే వాళ్ళ బ్యాగ్ మీద రోజు ఆ వ్యక్తి పేరు చూస్తుంటారు కాబట్టి తెలుసుకోవచ్చు. అలాగే డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న అన్నదాన పథకం, ఆవిడెవరు, ఎందుకు ఆవిడ పేరు పెట్టారు? లంకల గన్నవరం గ్రామంలో అతి సాధారణమైనటువంటి మహిళ, చదువు కూడా ఏమీ లేదు ఆవిడకి, కానీ చేతికి ఎముకలు లేకుండా అన్నము ఆకలేని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వడ్డించి వార్చినటువంటి గొప్ప దాన కర్ణురాలు, అంతకన్నా ఇంకా గొప్పది అని చెప్పి ఆవిడ గురించి తెలుసుకోవడానికి పిల్లలకు ఒక అవకాశం ఉండిద్ది. అట్లాంటి పేర్లు ఈ రోజు లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో తీసుకొచ్చి మొదటి నుంచి మా పార్టీ సిద్ధాంతం ఒకటేనండి, మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోద్బలంతో ఇది పెట్టారేమో అని చెప్పేసి మేము భావిస్తున్నాం 100%. ఆయన ఎప్పుడు ఒకటే అంటారు, రాజకీయ నాయకుల పేర్లు ఈ రోజు ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ మీద బురజల్లుతారు, ఇంకో పార్టీ అధికారులకు వస్తే ఈ పార్టీ మీద బురజల్లుతారు. రాజకీయ నాయకుల వ్యవస్థ కోసం ఏం నేర్పిస్తాం మనం పిల్లలకి? ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు, ఈ దేశం కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ దేశం కీర్తిని దశదిశలా వ్యాపించి చేసిన వాళ్ళు, ఈ దేశం కోసం ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి, వాళ్ళ పేర్లు పెట్టండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు లోకేష్ గారు ఈ పేరు పెట్టారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. లోకేష్ గారు చేసినట్టు ఈ పనికి నిజంగానే మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఆయన గొప్పతనాన్ని నిజంగానే చెప్పుకుంటున్నాం.